ఎస్ఎల్బిసి టన్నెల్లోట ప్రెజెంట్ మనము సిచ్యువేషన్ ఎలాగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 35 రోజులు, 36 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఎట్లాగా అంటే పరిస్థితులు ఎలాగా ఉన్నాయి? ఎలాగా అక్కడ పనులు కొనసాగుతున్నాయి? ఇవి చెప్పే ముందు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎస్ఎల్బిసి టన్నెల్లోన ఇప్పుడు కూడాను 35, 36 డేస్ అవుతుంది. ఇప్పుడు వాటర్ కూడా అంతే అలాగే కంటిన్యూగా వస్తూనే ఉన్నది. వాటర్ అయితే కంట్రోల్ అవ్వలేదు. నెక్స్ట్ ఆ మలువ ఏంటంటే వచ్చిన మలువ ఏంటంటే అది కాంక్రీట్ అవ్వడం వల్ల ఇవన్నీ ఇబ్బందుల వల్ల లేట్ అవుతూనే ఉంది. అందులో పెద్ద పెద్ద రాడ్స్ ఇంకా మిషన్స్ ఏంటంటే ఫస్ట్ మిషన్ ఉండిపోయింది అన్నారు కానీ వెనకున్న ఎల్ ఎల్డింగ్ సెట్స్ ఉంటాయి. నెక్స్ట్ పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. అందులోట ఈ సిలిండర్స్ అనగా ఇవన్నీ కూడాను కట్ చేయని పరిస్థితులు అంటే గ్యాస్కి సంబంధించినవి ఉండడం వల్ల అవి మిషన్ తోటి కట్ చేయడం లేకపోవడం వల్ల ఇవి మెల్లగా తీయడం వల్ల ఒక సైడ్ నుంచి తీయడము, మట్టినంతా మళ్ళీ బ్యాక్ సైడ్ వేయడము, 3-4 కక్కులేరులతో అదే జేసీబీలతో వెనక్కి ఒకటి 1 బై 1 అలా చేయడము, మధ్యన ఈ ట్రైన్ ఉండడం వల్ల ఒక రోజు 2 రోజులు ఇలాగా టైం పట్టడము. నెక్స్ట్ ఇదే కాదండి, చాలా ఇబ్బందుల వల్ల ఈ టన్నెల్లోట చాలా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మనం పనులు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు చూడవచ్చును పెద్ద పెద్ద రాడ్స్ చూడండి. ఇవి ఏంటంటే ఇవి వెనక నుంచి అంటే ఇప్పుడు టీవీఎం ఉన్నది కదండి, ఆ సంబంధించినవి అంటే ముందుకి వెళ్ళవలసినకి సంబంధించిన పెద్ద పెద్ద రాడ్స్ అంటే ఈ మిషన్స్ కానీ ఏవైనా ముందుకి 1 బై 1 అంటే 10 మీటర్స్ ముందుకు వెళ్తాయి కదండి. ఈ ఎక్విప్మెంట్ ద్వారా ముందుకు వెళ్తాయి. కానీ అవి ఏంటంటే ఈ ప్రెజర్ వల్ల వెనక్కి ఇవన్నీ వచ్చేసేవి రావడంతో ఇవన్నీ కూడాను మట్టిలోట కూరుకుపోవడం వల్ల ఈ పెద్దవన్నీ చూడండి ఎంతేసి పెద్ద పెద్ద కంటైనర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి తీయడానికి ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఇక్కడ మారింది. ఎందుకంటే మనుషులు అయితే తీయడం వీలవ్వదు. ఇవి జేసీపీలు ఏంటంటే ఒక 1 బై 1 తీస్తూనే ఉన్నాయి. తీయడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద రాడ్స్ అనుకుంటే జేసీపీ వల్ల కూడా అవ్వట్లేదు. అందుకేంటంటే కొంతమంది కలిసి ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ జేసీబీలో వాటికి పీసులు ఏంటంటే బ్యాక్ సైడ్ వేస్తున్నాయి. అట్లాగే కాదండి, ఇలాగ కట్ చేసినవన్నీ కూడాను మేము కూడాను ట్రైన్ ప్లాట్ఫారం పైన వేయడము ఇవన్నీ కూడాను ముమ్మరంగా ఇంకా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు వరకు 2 డెడ్ బాడీలు దొరికాయి. ఇంకను ఆ డెడ్ బాడీలు కూడా ఎక్కడ ఉన్నాయని ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే ప్రెజర్కి వెనక్కి రావడం జరిగింది. ఈ మొత్తం రావడంతో ఆ ముందు ఉన్ని ఐటమ్స్ అన్నీ బ్యాక్ వచ్చేసేవి. అదే ఏ ప్లేస్లో ఉన్నాయనేది తెలియట్లేదు. చాలా వరకు ఈ కేరళ డాగ్స్ అని, నెక్స్ట్ జియోగ్రాఫికల్ వాళ్ళని, నెక్స్ట్ డ్రోన్ వాళ్ళ ఇవందరూ చెక్ చేశారు. చూడంటే వాళ్ళకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకి దొరకట్లేదు. ఎందుకంటే ఇవి వేరే వేరే ప్లేసుల్లో ఉండడము, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు ఉండడము, నెక్స్ట్ ఈ వాటర్ మెయిన్ సమస్యగా మారడం వల్ల మనకి ఏంటనేది ఎక్కడ ఈ పెద్ద పెద్ద రాడ్స్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అవి తీయలేని పరిస్థితిలోట ఉన్నదనమాట. అక్కడ మీరు అబ్జర్వేషన్ చేయవచ్చు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఈ రాడ్స్ వల్ల మనకి ఏంటంటే కొక్కులేరు ఒకటే అంటే తీయడం కష్టము. నెక్స్ట్ అవి కట్ చేసే పీసులు కూడా వెనక్కి వేస్తున్నది. అందువల్ల ఇంకొకటి కొక్కులేరులు కూడా అంటే అన్నీ జేసీబీలు ఒకే టైప్లో లేవు, చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి కెపాసిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందు గురించే ఇవన్నీ కూడాను 1 బై 1 తీసి బ్యాక్కి వేస్తున్నాయి. ఇప్పుడు కూడాను ఎలాగైనా ఈ టన్నెల్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రభుత్వం అయితే విడిచిపెట్టట్లేదు. మేమైతే ఇప్పుడు కూడాను గ్యాస్ కటింగ్ ఇవన్నీ కటింగ్ చేసుకుంటూను ఇవి అవుతూనే ఉంది. ఈ లోపలికి వెళ్ళి రావడం కొంచెం ఇబ్బందికరమైన, ఎందుకంటే ట్రైన్ వెళ్ళి రావడానికి 1 అవర్ 1.5 ఇలా పడుతుంది. అందువల్ల ఏంటంటే ఇవి కంటిన్యూగా ఈ ప్రభుత్వం ఏంటన్నదంటే ఇది ఎప్పుడు వరకు బాడీలు దొరకవు అప్పటి వరకు కంటిన్యూగా ఈ పని అదే ఈ ఆపరేషన్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఎన్ని నెలలు అవ్వను.
కానీ ఇప్పటికైతే వీళ్ళు విడిచిపెట్టలేదు. ఇవి తీస్తూనే ఉన్నారు. కంటిన్యూయస్ బెల్ట్ కూడాను ముందుకి ఇంకా వస్తే వేగంగా పనులు ఇంకా అవుతుంటే ఉంటాయి. ఎందుకంటే కొంచెం ముందుకొచ్చింది ఒక 30, 40 మీటర్లు. అందుగురించే ఈ మట్టి అనేది తీస్తున్నారు. అక్కడ ఉన్న ట్రైన్స్ గానీ, లేకపోతే లోపల ఉన్న పెద్ద పెద్ద కంటైనర్స్ గానీ ఇవన్నీను కంటిన్యూగా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అందరూ కూడా చాలా శ్రమిస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడైతే 1 బై 1 చూడండి. ఒకే వరుసలో ఎన్ని జేసీబీలు పనిచేస్తున్నాయి. ఇట్లా పనిచేస్తుంటే ఇంకా ఎంత లేట్ అవుతుంది. అదే కానీ ఒక్కొక్క జేసీబీ పనిచేయడం వల్ల చాలా లేట్ అవుతుంది. అందుగురించని ఇవి ఒకేసారి పెట్టారు ఇక్కడైతే ప్రభుత్వము. ఇవి చాలా బాగా ఇక్కడైతే ఇవి ప్రాసెస్ అయితే అవుతుంది. 1 బై 1 అలాగ మట్టి తీసుకొని నెక్స్ట్ కన్వర్షన్స్ బెల్ట్కి అయ్యి నెక్స్ట్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ కూడాను ఇవి తీసి అక్కడ ఉన్న ట్రైన్లో ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి, ట్రైన్ ప్లాట్ఫామ్ పైన వేసి మళ్ళీ బయటికి పంపిస్తున్నారు ఇవన్నీ. ఇక్కడైతే మేమైతే చాలా తొందరగా చేయాలని, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇది ఎలాగనే టెండర్లో ఇది పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ నల్గొండ అవతల సైడ్ వాటర్ వాళ్ళకి ఇబ్బందికరం ఇప్పటికని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది వేగంగా చేసి ఈ సంవత్సరంలోనే ఈ టన్నల్ని కంప్లీట్ చేయాలని ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా పట్టుదలగా ఉన్నది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇది వేగంగా ఈ కంప్లీట్ చేయాలనేది ఈ ప్రభుత్వము ఉద్దేశం అనమాట. అట్లాగనే ఈ మొత్తం అందరు కూడా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా శ్రమిస్తున్నాయి. చూడండి మీరని మొత్తం పెద్ద పెద్దవన్నీ కట్ చేసి ఇవి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద వేసుకొని బయటకు తీసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ ఈ మట్టి అంటే ఏంటంటే ఈ కన్వర్షన్స్ బెల్ట్ పై నుంచి బయటికి తరలించడం జరుగుతుంది. అదే కాదండి, ఇంకొన్ని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అంటే మన ఇండియాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. చూడొచ్చు, ఇది ఈ టన్నల్ లాస్ట్లో దవ్వారన్నారు కానీ ఇక్కడ ఒక బాడీ దొరికింది. అక్కడేని లాస్ట్ మిస్ నుండి దగ్గర వీళ్ళు దవ్వారు. కానీ ఇక్కడ మరి ఇంకా వేరేవి దొరకలేదు. ఇక్కడికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ బంద్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళడము డేంజర్ అని. ఇంకా ఇది మొత్తం తీసిన తర్వాత ఆ టన్నల్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇది కూడా అండి ఇక్కడ బంద్ చేసి ఉన్నారు. ఎందుకంటే లోపల వరకు వీళ్ళు దవ్వారు. దవ్వడంతో ఇక్కడ ఏంటంటే టన్నల్ పైకి రావడం వల్ల ఇక్కడికి లోపలికి ఎవరు వెళ్ళకూడదని ఇక్కడ ప్రజెంట్ అయితే బంద్ చేసి ఉంచి ఉన్నారు. ఇది అయిన తర్వాత ఈ పైన అయిన తర్వాత ఒక సైడ్ నుంచి ఈ మట్టి మొత్తం తీసుకొని వెళ్ళడము, నెక్స్ట్ ఏదైనా ప్రమాదము జరగవచ్చునని ఈ టన్నల్లో ఎవరికి సొరంగంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ ప్రభుత్వం అయితే కోరడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ కూడా 24 hours ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉండి అందరికీ వీళ్ళు సురక్షితంగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొక ప్రమాదం జరగకూడదని, ఇట్లాంటివి ఏవి ప్రజలకి ఏమీ అవ్వకూడదని ఇక్కడ పనిచేసిన వాళ్ళు కానీ ఇక్కడ డిపార్ట్మెంట్లు వాళ్ళు కానీ అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా మీకు ఈ కంటెంట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాద్.